ఇవన్నీ కూడా ఈ నాణ్యతలో భాగంగా వస్తున్నాయి అన్నమాట. ఇప్పుడు ఒక సర్జరీకి మనం ఒక క్వశ్చన్ తీసుకుంటే సార్, ఒక పేషెంట్కి ఒక డాక్టర్ సర్జరీ చేసి వెళ్తారు. సర్జరీ అయిపోయిన తర్వాత డ్యూటీ డాక్టర్ వస్తారు. అతని క్వాలిఫికేషన్ ఏంటి, అతని బాధ్యతలు ఏంటి, ఎలాంటి మనిషిని అక్కడ మనకి పేషెంట్ సర్వీస్ చేయాలంటారు, అతనికి ఎలాంటి క్వాలిఫికేషన్, ఎలాంటి బాధ్యతలు అప్పగించాలి, ఎలాంటి క్వాలిఫికేషన్ ఉన్న మనిషి పేషెంట్కి చేసుకోవాలంటారు? ఈ లోపల ఒక కాలర్ వెయిట్ చేస్తున్నారు సార్. హలో హలో, గుడ్ ఈవినింగ్ మేడం. చెప్పండి. డాక్టర్ గారితో మాట్లాడండి. మాట్లాడండి. డాక్టర్ గారు గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. సార్, ఇప్పుడు సర్జరీ చేసినప్పుడు పేషెంట్ కి అంటే సర్జరీ గురించి కంప్లీట్ గా తెలియాలంటారా, లేకపోతే అంటే అది ఓన్లీ పేరెంట్స్ కి వాళ్ళ రిలేటివ్ వాళ్ళకే తెలిస్తే సరిపోతుందని అంటారా? యాక్చువల్గా పేషెంట్కే తెలియాలండి. ఆయనకి ఉన్న హెల్త్ కండిషన్ ఏమిటి, సర్జరీ ఎందుకు చేయాల్సి వస్తున్నది, ఆ సర్జరీ ఏ విధంగా చేస్తారు, ఆ సర్జరీ చేయడం వల్ల ఆయనకి ఎటువంటి ఉపయోగం ఉంటుంది అన్నది పేషెంట్కే తెలియాలి. కానీ కొన్ని సందర్భాల్లో పేషెంట్కి డాక్టర్లు చెప్పేది అర్థం చేసుకునే అవగాహన లేకపోతే అప్పుడు వాళ్ళ ఇమీడియట్ అటెండెంట్స్ నెక్స్ట్ ఆఫ్ కిన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి వివరించాలి. కానీ పేషెంట్కి కానీ పేషెంట్ అటెండెంట్లకు కానీ ఎవరో ఒకరికి తప్పకుండా ఆపరేషన్ గురించి దాని తర్వాత వచ్చే పరిణామాల గురించి వివరించి వాళ్ళ సంతకాలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇందాక మనము డాక్టర్ గురించి డ్యూటీ సర్జన్ తర్వాత సెకండ్ డాక్టర్ ఎలాంటి ఏ క్వాలిఫికేషన్ ఉండాలి అతని పేషెంట్ దాని గురించి ఒకసారి అంటే మీరు సర్జరీ అయిన తర్వాత వార్డులోకి వచ్చిన తర్వాత ఆ పేషెంట్ని చూసే డాక్టర్కి ఎటువంటి క్వాలిఫికేషన్ ఉండాలి అని అడిగారు. ఒక్క సర్జరీ చేసిన తర్వాత చూసే డాక్టరే కాదు, హాస్పిటల్లో పనిచేస్తున్న అందరు డ్యూటీ డాక్టర్లు కూడా కనీసం MBBS పాస్ అయి ఉండాలన్నమాట. ఇప్పుడు ఈ నాణ్యత స్టాండర్డ్స్ అవి వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చెప్తున్నారంటే MBBS పాస్ అయిన డాక్టర్లని తీసుకోవాలి, వాళ్ళ క్వాలిఫికేషను ఎక్స్పీరియన్స్ని బట్టి వాళ్ళు ఎటువంటి బాధ్యతలు వార్డులో స్వీకరించగలిగారో అవి వాళ్ళు రాసి ఆ డాక్టర్లకి చెప్పాలి. సో ఒక డాక్టరు డ్యూటీ డాక్టర్ని పెడితే కన్సల్టెంట్ ఆ డాక్టర్కి ఈ విధంగా ఈ పేషెంట్కి మందులు ఇవ్వాలి అని చెప్తాడు. ఆ మందులు మార్చగలిగే స్తోమత ఈయనకు ఉన్నదా లేదా, లేకపోతే మళ్ళీ కన్సల్టెంట్ని అడగాలా అక్కర్లేదా, ఇవన్నీ కూడా దాన్ని ప్రివిలేజింగ్ అంటారు. ఇవన్నీ కూడా ఆ డాక్టర్ ఈ ఒక్క డాక్టర్ ఇవన్నీ చేయగలడు అని చెప్పి రాసి ఉంచాలి. ఆ డాక్టర్కి ఆ విధంగా ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు. అంచేత ఈ విధంగా డ్యూటీ డాక్టర్లు అందించే సేవల్లో కూడా నాణ్యతను పెంచుతున్నారు. ఇంకొకటి, ఇప్పుడు పేషెంట్కి అన్ని విషయాలు చెప్పాలి అని మీరు చెప్పారు కదా, ఇప్పుడు మన అనస్థీషియా గురించి బిఫోర్ ఆపరేషన్ అనస్థీషియా గురించి తీసుకుంటే ఈ అనస్థీషియా గురించి కూడా పేషెంట్కు చెప్పొచ్చా? ఈ అనస్థీషియా దీని గురించి ఒకసారి చెప్పండి సార్. ఇప్పుడు ఒక పేషెంట్ని ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్ళేటప్పుడు 2 విధాలైన కన్సెంట్ తీసుకోవాలి పేషెంట్ దగ్గర. ఒకటి ఆపరేషన్ చేస్తున్నామని చెప్పి ఆ సర్జరీకి కన్సెంట్, రెండోది ఆపరేషన్ చేయడానికి ఏ విధమైన ఎనస్థీషియా ఇస్తున్నారో ఆ ఎనస్థీషియా గురించి కొంచెం స్థూలంగా చెప్పాలి. ఎక్కువ వివరాలు చెప్తే పేషెంట్లు భయపడవచ్చు. స్థూలంగా వాళ్ళకి వివరించి అటువంటి మత్తు మందు ఇవ్వాల్సి వస్తుందని చెప్పి ఆ మత్తు మందు ఇవ్వడానికి కూడా ఒక కన్సెంట్ తీసుకోవాలి పేషెంట్ దగ్గర. ఇంకొకటి, ఇప్పుడు స్కానింగ్ గురించి మనం తీసుకుంటే ఈ స్కానింగ్ ఇప్పుడు జనరల్గా అన్ని హాస్పిటల్స్లలో స్కానింగ్ చేస్తుంటారు. ఈ స్కానింగ్ రిపోర్ట్ తీసుకుంటే ఫిమేల్ మేల్ అనేది ఒకటి అక్కడ వచ్చేసింది, అది చెప్పాలా చెప్పకూడదా, అది ఎంతవరకు అనేది ఇప్పుడు ఆల్మోస్ట్ గవర్నమెంట్ రూల్ పాస్ చేసింది ఏంటంటే చెప్పొద్దు అనేది, అది ఏంటనేది ఒకసారి మీరు చెప్పండి సార్. ఇది చాలా ముఖ్యమైన కాల్ తీసుకున్నాను సార్, కాలర్ ఉన్నారు. ఓకే, హలో హలో, గుడ్ ఈవినింగ్. చెప్పండి సార్, డాక్టర్ కమలాకర్ గారితో మాట్లాడండి. డాక్టర్ గారితో మాట్లాడాలి మేడం. చెప్పండి. హలో హలో డాక్టర్ గారు నమస్కారం సార్. నమస్కారం అండి, చెప్పండి.
సార్ నేను విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను సార్. చెప్పండి. మా వదినకి ఆంధ్ర హాస్పిటల్లో, విజయవాడ ఆంధ్ర హాస్పిటల్లో ఇది గర్భసంచి దగ్గర చిన్న ఇన్ఫెక్షన్ ఒకసారి ఆపరేషన్ చేశారండి. చేసిన 2 months తర్వాత మళ్ళీ శరీరం అంతా నీరు వచ్చేసి వాపుగా వచ్చేస్తే మళ్ళీ ఆసుపత్రికి తీసుకెళ్ళాం. ఓకే. తీసుకెళ్తే వాళ్ళు ఏమన్నారంటే చేసిన ఆపరేషన్ దగ్గర పేగు మడతబడిపోయింది బాగా, అందువల్ల శరీరంలోకి వాటర్ వచ్చింది, మళ్ళీ ఇంకోసారి చేయాలనేసి సెకండ్ టైం కూడా మళ్ళీ ఆపరేషన్ చేశారు సార్. చెప్పండి. ఏమైందంటే 2 times అయిన తర్వాత మళ్ళీ ఒక 6 months తర్వాత సేమ్ ప్రాబ్లం రిపీట్ అయిపోయి మళ్ళీ తను అదే విధంగా ఒళ్ళంతా నీరు వచ్చేసి ప్రాబ్లం ఫేస్ చేస్తుందండి ప్రజెంట్. ఇది కూడా ఆంధ్ర హాస్పిటల్లో జరిగింది. ఓకే. ఈ వాళ్ళని అడిగితేనేమో ఆ పేగు దగ్గరే తేడా వస్తుందండి, ఆపరేషన్ చేసినప్పుడు ఆ చిన్న పేగు దగ్గర అని చెప్తున్నారు. మరి దానికి సరైన సొల్యూషన్ వాళ్ళు ఇవ్వటం లేదు సార్, ట్రీట్మెంట్. మీరు అడిగిన ప్రశ్న చాలా బాగుంది. అయితే ఇది ఇటువంటి ప్రాబ్లంకి సొల్యూషన్ చెప్పాలి అంటే టీవీ ద్వారా ఇలా మీరు చెప్పింది విని చెప్పడం కొంచెం కష్టం. యాక్చువల్గా కేసు రికార్డులో వాళ్ళు ఏమని రాశారో చూస్తే దీనికి సరైన సలహా ఇవ్వచ్చు. మీరు అదే హాస్పిటల్ కాకుండా ఒకవేళ ఆ హాస్పిటల్లో డాక్టర్లు మీకు బాగా నమ్మకమైన వాళ్ళు అయితే అక్కడికే వెళ్ళొచ్చు, లేకపోతే సెకండ్ ఒపీనియన్ తీసుకుంటే మీకు సరైన సలహా అందుతుంది. ఓకే, ఇప్పుడు ఈ డిస్కషన్ బ్రేక్ తీసుకున్న తర్వాత దాని నుంచి కంటిన్యూ చేద్దాం సార్. ఓకే. ఫోన్ ఇన్ లైవ్లో స్మాల్ బ్రేక్ తీసుకుందాం. గవర్నమెంట్ దీని గురించి చాలా సీరియస్గా చూస్తున్నారు. ఇప్పుడు కొన్ని హాస్పిటల్స్ని ఈ మధ్య గవర్నమెంట్ తరఫున ఒక టీం వచ్చి సర్ప్రైజ్ చెకింగ్ చేసి వాళ్ళ మీద పెనాల్టీ కూడా విధించారు. వాళ్ళు సరైన రిజిస్ట్రేషన్ చేయలేదనో లేకపోతే వాళ్ళ మెషిన్ రిజిస్టర్ చేయలేదనో ఏవో కారణాల వల్ల పెనాల్టీలు కూడా విధించారు. అంచేత అన్ని హాస్పిటల్స్ కూడా స్కానింగ్ చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్త పడుతున్నారు. లింగ నిర్ధారణ వివరాలు ఎవరికి తెలియనివ్వడం లేదు. ఇంకొకటి, ఇప్పుడు స్కానింగ్ మనం తీసుకున్నట్టయితే స్కానింగ్ రిపోర్ట్స్ చాలాసార్లు తారుమారైన కేసులు మనం విన్నాము, చూసాం. ఈ రిజిస్ట్రేషన్ కానీ హాస్పిటల్స్ ఉంటే దాని మీద మనం కంప్లైంట్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయా? ఒక పేషెంట్ అంటే ఒక అయినా చేయొచ్చు, కాకపోయినా చేయొచ్చు, కానీ అది ఎలా డిసైడ్ చేయాలి మనము? రిపోర్టు తారుమారవడానికి చాలా కారణాలు ఉండొచ్చు, కానీ స్కానింగ్ సెంటర్ రిజిస్టర్ అయిందా లేదా అన్న దాని మీద మాత్రం ఒకవేళ వాళ్ళు స్కానింగ్ సెంటర్ రిజిస్టర్ అవ్వలేదు అనిపిస్తే మనం డిఎంఎండ్హెచ్ఓకి కంప్లైంట్ చేయొచ్చు. ఓకే. లేకపోతే మీరు అడిగిన స్కానింగ్ రిపోర్ట్ ఒకళ్ళ రిపోర్ట్ ఇంకోళ్ళకి ఇచ్చారు అన్నది అది నాణ్యతకు సంబంధించిన విషయం. ఈ రోజుల్లో ఏంటంటే ప్రతి హాస్పిటల్లో కూడా వాళ్ళు ఇటువంటి రోజు వాళ్ళ చేస్తున్న సర్వీసుల్లో జరిగే తప్పుల్ని వాళ్ళు మానిటర్ చేసుకోవాలి, చేసుకుని దానికి కరెక్టివ్ యాక్షన్ తీసుకోవాలి, అంటే దాన్ని సర్దుబాటు చేసుకోవాలి. అంతేకాకుండా ఇలాంటి తప్పు ఎందుకు జరిగింది, ఇక మీదట ఇలాంటి తప్పు జరగకుండా ఉండాలి అంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వీటి మీద ప్రివెంటివ్ యాక్షన్ అంటారు. ఇవన్నీ కూడా వాళ్ళు డాక్యుమెంట్ చేయాలి. బయట నుంచి ఎవరైనా ఇన్స్పెక్టర్స్ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి చూపించాలి. ఈ విధంగా వాళ్ళు ఇటువంటి సేవల్లో నాణ్యతని ఇంప్రూవ్ చేయొచ్చు. ఇలాగా స్కానింగ్ రిపోర్టుల్లో కానీ ఇంకేదైనా రిపోర్టుల్లో కానీ తప్పులు దొరకకుండా చూసుకోవాలి, జాగ్రత్త వహించాలి. ఇంకొకటి నాణ్యత అని అన్నారు కదా, ఇప్పుడు డాక్టర్కు ఖచ్చితంగా ఎంబీబీఎస్ క్వాలిఫై అన్నారు కదా, ఇప్పుడు డాక్టర్కు ఎంబీబీఎస్ క్వాలిఫై